వస్తాద్ ఆడియో రిలీజ్ అయింది ఇవాళ. ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయింది. ఈ రోజున తెలుగు ఇండస్ట్రీలో తెలుగు సినిమాల కన్నా ఎక్కువగా దుమ్ము దులిపేస్తున్నాయి తమిళ నుంచి వచ్చిన సినిమాలు. ఆల్రెడీ ఆడియన్స్ అంతా కాంచనాన్ని సక్సెస్ చేశారు, నానాన్ని సక్సెస్ చేశారు. అలాగే ఈ వస్తాద్ కూడా మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే హీరో ఆది, మన డైరెక్టర్ రవిరాజ్ అభిషేక్ గారి అబ్బాయి, తను కూడా హీరోగా బ్రహ్మాండంగా సక్సెస్ అన్నాడు. తమిళ్లో ఒక సూర్య, విక్రమ్ వీళ్ళంత గొప్పగా పెర్ఫార్మెన్స్ చేయగలిగిన హీరో. తనకి వైశాలి మంచి సక్సెస్ ఇచ్చింది ఇక్కడ. అలాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటూ, సాగర్కి ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. వస్తాద్ టైటిల్ చాలా సూపర్గా ఉంది. నిజంగా సాగర్ వస్తాద్ లాగా ఉంటాడు. ఎక్కడ వెళ్ళినా ఎక్కడ కనిపించినా ఆయన తగ్గ టైటిల్ ఆయనే పెట్టుకున్నాడు ఈ సినిమాకి. సో చాలా సినిమాలకి అతను ఇండస్ట్రీలో ఉన్న చాలా సినిమాలకి ఆ సినిమాలు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా బయటకు వెళ్ళడానికి మెయిన్ పర్సన్గా మెయిన్ బోన్గా ఉండి నిలబడిన వ్యక్తి సాగర్. సో అతను మంచితనం ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ చేస్తుంది అనుకుంటున్నాను. సో ఈ సినిమా ఈ సంవత్సరం వరుసగా కాంచన, నాన్న ఇలా వరుసగా డబ్బు సినిమాలు ఇందాక సముద్రంగా చెప్పినట్టుగా ఆ సక్సెస్లోనే వస్తాద్ సక్సెస్ కూడా బిగ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వస్తాద్ సినిమా చేస్తున్నాడు సాగర్. ఎట్లా ఉంటుందని అడిగారు. తమిళలో బాగుందండి, బాగా సక్సెస్ అవుద్ది. ఇక్కడ కూడా అట్లా సక్సెస్ అవుద్ది. సాగర్ బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. మన ఈ వస్తాద్ సినిమా సూపర్ హిట్ అయ్యి మన సాగర్ గారు వస్తాద్లో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ వస్తాద్గా ఆది వస్తున్నాడు. సో ఆది గురించి కాకపోయినా మన సాగర్ అన్న అంటాను ఎప్పుడును, నాకు మంచి ఫ్రెండ్. సో కేఎస్ఆర్ పిక్చర్స్ సాగర్ ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి బాగా డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో నాలాంటి సినిమా తీయాలని కోరుకుంటూ, సో ఈ సినిమాని మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అన్నయ్య. Andarki Namaskaram. First and foremost, I would just like to excuse myself for speaking in English. First and foremost, I would like to thank Sagar sir for giving me this opportunity to talk about the movie and wish him great success for Vastad. As we all know, Vastad is a Tamil movie and it has done superbly well down there, which has got an amazing storyline, lovely songs and action. So wishing Sagar sir great success for the movie, and at the same time in the next future that he does amazing projects, and definitely working with him would be a great pleasure. So thanking you everybody, thanks a lot and great success for Sagar sir. Thank you. సినిమాలో దమ్ము, స్టోరీ, స్క్రీన్ ప్లే బాగుంటే ఖచ్చితంగా ఆదరిస్తారు. అది తెలుగు పిక్చర్ కానీ డబ్బింగ్ పిక్చర్ కానీ మన వాళ్ళకు ఆ యొక్క గ్రేట్నెస్ ఉంది. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ ఆఫ్ ది ఫిలిం టు సాగర్ అండ్ మై సెల్ఫ్ అండ్ టు ఇండస్ట్రీ ఆల్సో. థ్యాంక్ యూ. కేఎస్ఆర్ పిక్చర్ మీద రెండో మూవీ ఇది. వస్తాద్ అని టైటిల్ పెట్టగానే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకు. ఈ సినిమా ఎగ్జిబిటర్లు ఎప్పుడు లాస్ అవుతూ ఉంటారు, ప్రొడ్యూసర్లు అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బాగానే ఉంటారు, కానీ ఎగ్జిబిటర్లు ఎప్పుడు ట్రబుల్స్లో ఉంటారు. కానీ ఈ సినిమా మాత్రం పక్కా పే చేసేది ఎగ్జిబిటర్ బిల్ సినిమా. అది నేను గంటాబద్ధంగా చెప్పగలను. ఎందుకంటే ఇందులో 6 ఫైట్లు, అద్భుతమైన ఫైట్లు ఉంటాయి, 4 సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ తమన్నా ఇప్పుడుండే ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు తమన్నా, మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు నా సినిమా కూడా వస్తాద్ కూడా అతని మ్యూజిక్ కావడం నాకు చాలా ప్లస్. అలాగనే మా హీరో ఆది పినిశెట్టి. సినిమా నేను వైశాల్ సినిమా చూసినప్పుడే ఈ సినిమా కొనడానికి నేను చెన్నైకి పోయినప్పుడు హెవీ కాంపిటీషన్ ఈ సినిమాకి జరిగింది. ఫుల్ యాక్షన్ సినిమా నేను ఎప్పుడు చేయాలి, కమర్షియల్ సినిమాలకి నేను ఇష్టపడతాను ఎక్కువ. ఎందుకంటే బయర్లో డిస్ట్రిబ్యూటర్లు కావాల్సింది కమర్షియల్ సినిమా. కమర్షియల్ ఉన్నప్పుడు మాకు కూడా 4 రూపాయలు వస్తాయి. ఏదో సినిమా తీసి ఈ కథ నాకు హీరో అనేది కరెక్ట్ కాదు. కమర్షియల్ ఉన్నప్పుడు 10 మందికి అందరికీ అన్నం పెట్టే సినిమా అవుతుంది. అందుకని వైశాలి ఆది గారికి ఇక్కడ షూటింగ్లో ఉన్నాడు. పాపం చాలా రిక్వెస్ట్ చేశాడు, నేను రావడానికి చాలా ట్రై చేస్తున్నా సాగర్ గారు, ఒక సినిమా నేను క్లైమాక్స్లో ఉన్నాను, నేను రాలేకపోతున్నాను అన్నాడు. కానీ పోయిన వారంలోనే రిలీజ్ చేయాల్సింది, ఆయన కోసం వెయిటింగ్ చేశాను, రాలేకపోయాడు. నా హీరో ఆది గారికి, మా హీరోయిన్
ఏ ఆనంద్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ థ్యాంక్స్ సార్.